నేను రూముకొచ్చి స్వీట్ తినచ్చా? చిన్న సార్ మీరు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు నిద్ర రావట్లేదు, అందుకనే నిన్ను ఇక్కడ చూద్దామని వచ్చాను. అయితే సరే, మీరు ఇక్కడికి రావడం మంచిదైంది. నువ్వు నన్ను క్షమించావు కదా? ఆ, ఆ. లేకపోతే నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా? లేదు లేదు చిన్న సార్, మీరేమంటున్నారు? సరే ఆ, అయితే సరే. నేను ఆ, ఒక సెకండ్. అది నేను మీకోసం స్పెషల్గా ఒక జ్యూస్ చేశాను. ఓ నైస్. అది నేను వెళ్ళి తీసుకురానా? వెళ్ళి తీసుకురా. ఆ. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అది నీలాగనే. అది నేనేమన్నానంటే, నీలా చాలా అందంగా ఉంది. పైనుంచి కిందకి దిగొచ్చిన చందమామలా ఉన్నావు. నువ్వొక దేవతలా ఉన్నావు పూల్మతి. ఫుల్మతి, నేను ఎలా కిందకు వచ్చాను? నైట్ ఇక్కడే నిద్రపోయారు. నిద్దట్లో మీరు అలా బెడ్ నుంచి కింద పడిపోయారు. అలాగా? నేను మిమ్మల్ని లేపాను కానీ లేవలేదు. రాత్రంతా నేను ఒంటరిగా కూర్చున్నా. నాకు ఏది గుర్తులేదు. బై ద వే, నాకు తల చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు తెల్లారిందా? లేదు, ఇంకా తెల్లారలేదు. అమ్మ లేచే లోపల నేను వెళ్ళిపోతాను. అలాగే. అరే, మీ ఫోన్ వదిలేసి వెళ్తున్నారు. థ్యాంక్ యూ. పెద్దయ్య గారు,
మీరేం చేస్తున్నారు? సుమన్ మేడం మనల్ని చూస్తారు. చూస్తే చూడని తనకి నేను నిజం చెప్పబోతున్నాను. నిజంగానా? ఏం నిజమది? అది నీ వలలో నేను పడిపోయానుగా, ఆ నిజం చెప్తాను. నిజంగానా? పూల్మతి, నువ్వు ఈ ఇంట్లో పని మనిషి కావచ్చు, కానీ నా మనసులో నువ్వే రారానివి. జగదీష్, ఏంటి ఇదంతా? అది సుమన్. మేడం, నోరు పోయి. నేను మా ఆయన దగ్గర అడుగుతున్నాను, నువ్వెవరివే మధ్యలో వచ్చేదానికి? ముందు వెళ్ళి ఇక్కడి సుమన్. నుంచి. తను ఎక్కడికి వెళ్ళదు, ముందు చేయదులో. ఒక పని మనిషి కోసం ఒక పెళ్ళాన్ని ఇలా చేస్తారా? సిగ్గులేదా మీకు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది? మీరు ఒక పని మనిషి దగ్గర పోయి. సుమన్, సారీ. ఏంటి సారీ నానా? ఇదేదో చేసే ముందు అమ్మ గురించి కాస్త ఆలోచించారా మీరు? అబ్బో, ఇంకొక్క మాట మాట్లాడేవనుకో. అవును, పూల్మతికి నాకు సంబంధం ఉంది. ఒక్క విషయం తెలుసుకో, ఇది నా ఇల్లు. నా ఇష్ట ప్రకారమే నేను ఇక్కడ ప్రవర్తిస్తాను. ఇక్కడ ఉండడానికి మీ ఇద్దరికి ఇష్టం లేకపోతే వెంటనే ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోండి. మీరు నాకు అక్కర్లేదు. ఏంటి? సుమన్, ఆఫీస్ నుంచి లేటుగా వస్తాను. ఇవాళ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇక్కడ కూర్చుని నీ సోది వినడానికి నాకు టైం లేదు. అర్థమైందా? హే, ఇదంతా ఏంటి? ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నా చెయ్యి వదలు, నొప్పిగా ఉంది. నొప్పి రాని. ముందు నాతో ఉన్నావు, ఇప్పుడు మా నాన్నతో అఫైర్లో ఉన్నావా? నువ్వు చెప్పు. ఏయ్, అయితే ఏంటి? నువ్వేగా చెప్పావు నాకు ఏ స్టేటస్ లేదని. నన్ను నీ ఇంటి పని మనిషి అన్నావు కదా, అందుకోసమే నా స్టేటస్ పెంచుకోవడం కోసం నేను ఈ పని చేశాను. అర్థమైందా? నేను ఇప్పుడు నీ వైఫ్ ని కాదు, నేను నీ స్టెప్ మదర్. హే, నోటిని అదుపులో ఉంచుకో. నువ్వు ముందు మాటలు తిన్నగా మాట్లాడు. నేను నీ స్టెప్ మదర్ని. లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళి నువ్వు అడుక్కోవాలి. నేను ఒక్క మాట కనుక జగదీష్కి చెప్పానంటే అయిపోయింది. ఇలా చూడండి మల్లుహోత్రా సార్, మీ పేమెంట్ మీకు వచ్చేస్తుంది. పర్వాలేదు, కొంచెమే కదా లేట్ అయింది, అయినా మీ డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇలా చూడండి సార్, బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే నాకు అర్థమైంది. ఈ పాయింట్ పెట్టి నన్ను బెదిరించకండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. పెద్దయ్య గారు, మీరు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? బిజినెస్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి నూనె తీసుకొచ్చి మీకు హెడ్ మసాజ్ చేస్తాను. అరే రండి, కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. బాగుందా సార్? చాలా బాగుంది. వర్క్ గురించి ఆలోచించి చాలా టెన్షన్ అవుతున్నారు. అవును పూల్మతి, కానీ ఏం చేయమంటావు? నా పనిని తలుచుకుంటే ఇబ్బందిగా ఉంది. అలాగే నా భార్య కొడుకుని తలుచుకుంటే ఇంకా టెన్షన్గా ఉంది. ఇద్దరూ కలిసి ఎక్కడ డ్రామా మొదలు పెడతారేమో అని. అదంతా సరే, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నిన్నేవైనా అన్నారా? అరే సార్, మీరు నా గురించి దిగులు పడకండి. నా విషయాన్ని నేను చూసుకుంటాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది? సంతోషం పూల్మతి, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. మళ్ళీనా? ఇటు చూడు, నువ్వు ఉండేది నా రూమ్. ఇక్కడ వచ్చేదానికి నీకు అర్హత లేదు. ఈ డ్రామాలంతా వేరెవరి దగ్గర పెట్టుకో. పదా. సుమాన్, తన చెయ్యొదులో, చెయ్యొదులో. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. ఉదయం నీతో నేను చెప్పాను తను ఎక్కడికి వెళ్ళదని. ఇదిగో విను, ఈ రోజు నుంచి తను ఈ గదిలోనే ఉంటుంది. నువ్వు తన గదిలో వెళ్ళి ఉండు. వెళ్ళెక్కడిచి వెళ్ళో. గదిలో నుంచి బయటికి వెళ్ళమన్నానా? పూల్మతి, తన్ని పంపించో.
నీ వల్ల నాకు తలనొప్పి వచ్చింది. బయటికెలా. పద. లేదు లేదు నేను పద, వెళ్ళను. వెళ్ళు. ఇది నా రా. రూమ్. వదులు. అమ్మా ఏడవకండి. మన ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఉంటే నాన్న రోజు మనల్ని కష్టపెడతారు. వెళ్ళిపోదాం మనం. లేదు, మనం అలాంటిదంతా చేయకూడదు. అది మాత్రమే కాకుండా ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే ఈ ఇంటి బరువు మొత్తం చెడిపోతుంది. అందరు మనల్ని ఏమనుకుంటారు? దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? ఇది మన ఇల్లు. మెల్లిమెల్లిగా అన్నీ సరి అయిపోతుంది. నువ్వు బాధపడకు. సోనియా, జ్యోతి, మీరిద్దరూ ఎప్పుడొచ్చారు? నా దగ్గర చెప్పనే లేదే. మేం మీతో చెప్పుంటే ఇలా సర్ప్రైజ్ అయ్యి ఉండేవారా? సరే, లోపల రండి. ఈ వారం మా ఇంట్లో కపుల్ పార్టీ ఉంది. మీరు జగదీష్ సారు ఖచ్చితంగా రావాలి. నేను ట్రై చేస్తాను. ఎందుకంటే జగదీష్ సార్ చాలా బిజీగా ఉంటున్నారు ఇప్పుడు. ఏమీ ప్రాబ్లం లేదు, మేం వస్తాం. సుమన్, తను మీ ఇంటి పని మనిషి కదా? పని మనిషి తనే. ఇప్పుడు నేను జగదీష్ గర్ల్ ఫ్రెండ్ని. కరెక్టేనా సుమన్ మేడం? సారీ సుమన్. సుమన్, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఫ్రెండ్స్ వచ్చారు, కనీసం టీ స్నాక్స్లు ఇవ్వవా వాళ్ళకి? సరే వెళ్ళు. వెళ్ళి నీ ఫ్రెండ్స్కి ఎక్స్పెన్సివ్ టీ కప్లో టీ తీసుకురా. వెళ్ళు త్వరగా. అండ్ నాకు కూడా ఒక గ్లాస్ తీసుకురా, ఓకే? సుమన్, ఏంటి ఇదంతా? ఫూల్మతి, నువ్వు కొంచెం లోపలెళ్ళవా? అరే సుమన్, నిజం చెప్పడానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నిజమేంటో నేను చెప్తాను. నేను చెప్పేది కనుక మీరు నమ్మకపోతే మీరు డైరెక్ట్గా జగదీష్ దగ్గరికి వెళ్ళి కూడా అడగచ్చు. ఆ రూమ్లో నా వస్తువులే ఉన్నాయి, ఇంకా మేడం వస్తువులన్నీ నా రూమ్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ దాచాలని లేదు. వెళ్ళు, వెళ్ళి టీ వేసి తీసుకురా. ఇంకా ఎక్స్పెన్సివ్ కప్లోనే తీసుకురావాలి, అర్థమైందా? ఆపండి. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని ఇన్సల్ట్ చేస్తావా? నిజం మాట్లాడుతుంటే మీకు ఇన్సల్ట్గా ఉందా? మరి నేను ఇంకేం చెప్తాను రాజీవ్ కొడుకు. ఫూల్మతి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయనకి కావాలంటే నా 25 ఏళ్ల ప్రేమని వదులుకుంటాడు. కానీ నువ్వున్నావుగా ఒక మామూలు పని మనిషివి. నువ్వేనే పని మనిషివి. చాలు, నువ్వు ఇప్పుడు దాకా చేసిన దాకా చాలు. ఇక్కడి నుంచి బయలుదేరు. రాజీవ్! ఇంటి నుంచి బయలుదేరు. రాజీవ్! ఇక నువ్వు ఇంటి లోపలికి రాకూడదు. రాజీవ్! రాజీవ్, వదిలేయ్!